ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారము పొర్లుకట్ట దగ్గర పెన్నా నదిలోకి వెళ్ళే దారిలో రంజిత్ నాయక్ అని చెప్పి ఇతను ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొని వచ్చి మిగతా A2 నుంచి A4 వరకు ఎవరైతే ఉన్నారో భాను ప్రకాష్, హుస్సేన్, వంశీకృష్ణ, రఫీ వీళ్ళందరూ ఇక్కడ లోకల్ పెడ్లర్స్ అనమాట. అక్కడ అతను తక్కువ రేట్కి అంటే కేజీ ఒక 5,000 అట్లా తీసుకొచ్చి వీళ్ళ వరకు రీచ్ అయ్యేసరికి కన్జ్యూమర్స్ వరకు వెళ్ళేసరికి ఫైనల్గా అది ఆల్మోస్ట్ 50,000 రూపీస్ వరకు వెళ్తుంది రేటు. సో దాని ప్రకారము వీళ్ళంతా ఎప్పటి నుంచో ఇలాంటి చెడు వ్యసనాలకి బాగా అలవాటు పడి అలానే ఈ ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన ఈ గంజాయి ఏదైతే ఉందో దాన్ని వీళ్ళకి విక్రయిస్తుండగా మొత్తం 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళపైన ప్రాపర్గా NDPS సెక్షన్స్ ప్రకారం కేసెస్ పెట్టడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తాము. సో దీంట్లో ముఖ్యంగా అందరికీ ఏంటి అని అంటే మనకి 0 టాలరెన్స్ టువర్డ్స్ గంజా కానీ ఎనీ అదర్ డ్రగ్స్ కానీ మొత్తం స్టేట్ అంతా కూడా 0 టాలరెన్స్. అట్లానే నెల్లూరులో కూడా 0 టాలరెన్స్ పాలసీ. ఎక్కడ కానీ గంజాయి విక్రయిస్తున్నారు లేదంటే కన్జ్యూమ్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళపైన NDPS యాక్ట్ ప్రకారం కేసెస్ విధించడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా యూత్కి చెప్పేది ఏంటి అని అంటే ఈ డ్రగ్స్ ఇలాంటివన్నీ టెంపరీగా మీకు హ్యాపీనెస్ అనేవి ఇస్తాయి, బట్ లైఫ్ లాంగ్ మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక్కసారి NDPS కేసు పెట్టాము అని అంటే మీకు ఎలాంటి ఉద్యోగాలు కానీ ఏమీ రావు. మీ ఫ్యూచర్ అంతా అసలు అంధకారంగా మారుతుంది. సో ఇవి ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అట్లానే మేము స్పెషల్ టీమ్స్ అనేది ఫామ్ చేసి ఈ మెయిన్గా ఎక్కడైతే గంజాయి విక్రయిస్తున్నారో అంటే ఈవినింగ్ టైము ఏవైతే ఇంటీరియర్ ఏరియాస్ ఉంటాయో లేకపోతే కొంచెం చీకటి ప్రదేశాలు కావచ్చు లేకపోతే కాలేజెస్ దగ్గర స్కూల్స్ దగ్గర ఇట్లాంటి వాటి వద్ద నిఘా పెట్టడం జరిగింది. మా దగ్గర ఎవరైతే కన్స్యూమ్ చేస్తున్నారు అనే లిస్ట్ అనేది మేము తెప్పించుకోవడం జరుగుతుంది. వాళ్ళపైన కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ గుర్తుంచుకొని ఇట్లాంటి చెడు వ్యసనాలకి వెళ్ళకూడదు అని చెప్పి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను యూత్ని. ఈ కేసు విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ 5 కేజెస్ గంజా పట్టుకున్న ఈ దశరథ రామారావు గారు అండ్ టీం బాలకృష్ణ SI గారిని, అట్లనే వెంకటేశ్వర్లు ASI గారు, సుబ్బారావు, మల్లికార్జున్, విజయమోహన్, అల్లాబక్ష్, వెంకటేశ్వర్లు, గోపి వీళ్ళంతా మా టీం అండి. స్టాఫ్ సంతపేట పోలీస్ స్టేషన్ టీము. వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఇలాంటి ఏవైతే గంజాయి రిలేటెడ్ విక్రయాలు జరుగుతున్నాయి అనే దాని మీద మేము ఇంకా కూడా ఫోకస్ పెట్టి ఈ నెల్లూరు టౌన్లో గంజాయి ఎవరైతే విక్రయిస్తున్నారో వీళ్ళ మీద కఠినంగా చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.